ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు: దేశంలోనే మొట్టమొదటిసారిగా కోల్కతాలో నిర్మించిన నీటి అడుగున నడిచే మెట్రో రైలు సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. 2023లో వర్షాభావం, కరువు, మిగ్జాంగ్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేయనున్నారు. హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అమలు చేయనున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతుల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. వార్తల వివరాలు: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించిన నీటి అడుగున నడిచే మెట్రో రైలు సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. 2023లో వర్షాభావం, కరువు, డిసెంబర్లో మిగ్జాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు పరిహారం విడుదల చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంట నష్టపోయిన 11,59,026 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతులకు 1,294.58 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని దృశ్య మాధ్యమం విధానంలో మీట నొక్కి నగదుని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా డోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలుగొండ ప్రాజెక్టును 2వ టన్నెల్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేస్తారు. అంతకుముందు పైలాన్ను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పర్యటన ముగించుకుని వెళ్తున్న ప్రధానమంత్రికి బేగంపేట విమానాశ్రయంలో నిన్న వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై ప్రధానమంత్రికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్దితో పాటు మూసీ ప్రక్షాళన, రివర్ ఫ్రంట్ అభివృద్దికి సహకరించాలని కోరారు. తుమ్మిడిహట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని, భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆమ్రాబాద్ అటవీ ప్రాంతం మీదుగా కృత్రిమ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరారు. తెలంగాణలో అమలు చేయనున్న కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతుల ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిన్న ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ రైతు నేస్తంలో భాగంగా ఈ ఏడాది వానాకాలం నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు, రైతులందరికీ రాష్ట్రంలో పండించే అన్ని పంటలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వాటా ప్రీమియం సబ్సిడీతో పాటుగా రైతుల వాటా ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గతంలో పంట నష్టపోయిన సందర్భాల్లో పరిహారం చెల్లింపులు చాలా ఆలస్యంగా జరిగేవని, ఇప్పుడు ఆధునిక సాంకేతికతల ద్వారా డేటాను ఉపయోగించి పంట దిగుబడులను, పంట నష్టాలను తక్షణమే నిర్ధారించి వెంటనే నగదు బదిలీ చేస్తారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు జరగనున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం గణితం 1A, వృక్షశాస్త్రం 1, పౌరశాస్త్రం 1కు సెట్ 3 ప్రశ్నాపత్రాన్ని, తెలంగాణలో ఈ రోజు జరగనున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం గణితం 1B, జంతుశాస్త్రం 1, చరిత్ర 1 పరీక్షకు సెట్ B ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇరు రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణికి తెలియజేశారు. తెలంగాణ ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను ప్రవేశ పరీక్ష తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ను కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ టీఎస్ ఐసెట్ చైర్మన్ తాడికొండ రమేష్, కన్వీనర్ ఆచార్య నరసింహాచారి మంగళవారం విడుదల చేశారు. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని వారు తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల గడువును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి గత నెల 14వ తేదీన యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ దరఖాస్తుల గడువు నిన్నటితో ముగియడంతో ఈ గడువును ఒకరోజు పాటు పొడిగిస్తూ ఈ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే దీంతోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తుల గడువును సైతం పొడిగించినట్లు పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రక్తదానం చేయడం ప్రాణదానం వంటిదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును మంత్రి ప్రారంభించారు. సామాజిక బాధ్యతా నిధులతో బ్లడ్ బ్యాంకును నిర్మించిన అరబిందో సంస్థను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. అరబిందో చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. బ్లడ్ బ్యాంకు వల్ల ఏడాదికి సుమారు 3,000 మందికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలు నిలిపేందుకు ఆస్కారం కలుగుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. విజయవాడలో మానవ హక్కుల కేసులకు సంబంధించిన బహిరంగ విచారణ శిబిరాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కేసుల విచారణ అనంతరం రాష్ట్రానికి చెందిన ఉన్నత అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం పౌర సమాజ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించనుంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్తోనూ సమావేశం కానుంది. బీసీల దశ దిశ మార్చడం కోసమే డిక్లరేషన్ ప్రకటించామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన జైహో బీసీ సభలో ఈ మేరకు బీసీ డిక్లరేషన్ను విడుదల చేసి బీసీల అభివృద్ధికి చేయబట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించనున్నామని అన్నారు. ఈ నెల 8వ తేదీన శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయానికి ప్రత్యేక బస్సులు నడపనున్నామని తెలంగాణ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ తెలిపింది. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి 1000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మార్చి 7న 265 బస్సులు, 8న 400, 9న 329 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు వరంగల్, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, నర్సంపేట, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, కామారెడ్డి, నిర్మల్, వేములవాడ డిపోల నుంచి నడుస్తాయని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖరరావు, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల పొత్తుల అంశంపై హైదరాబాద్లో కేసీఆర్ నివాసంలో ఆయనతో ప్రవీణ్ కుమార్ చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా పాతికేయులతో మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్ పార్టీల మధ్య గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని, సీట్ల పంపకాలపై విధి విధానాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. గ్రామస్థాయిలోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో నిన్న నూతనంగా నిర్మించిన సచివాలయం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం వీరంపాలెం నుంచి త్యాజ్యంపూడి గ్రామాల మధ్య ఎర్రకాలువపై 8,80,00,000 రూపాయల వ్యయంతో నిర్మించే వంతెన పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామాలను అభివృద్ధి కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి సచివాలయానికి 11 మంది వివిధ శాఖల సిబ్బందిని నియమించి అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోనే మొట్టమొదటిసారిగా కోల్కతాలో నిర్మించిన నీటి అడుగున నడిచే మెట్రో రైలు సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. 2023లో వర్షాభావం, కరువు, మిగ్జాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేయనున్నారు. హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అమలు చేయనున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతుల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.